ఏంటి వీణా, న్యూ ప్రోడక్ట్ పనుల్లో బిజీగా ఉన్నావా? నువ్వు చేసిన తప్పులన్నీ చిన్న చిన్న నిప్పు కణాల్లా ఒక్కటయ్యి అగ్ని పర్వతంలాగా నిన్ను పేల్చేసే రోజు దగ్గరలోనే ఉంది వీణా. సరస్వతి నిన్ను సపోర్ట్ చేస్తుందన్న పొగరు నీ మాటలో క్లియర్గా తెలుస్తుంది వీణా. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే సరస్వతి సపోర్ట్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే సరస్వతి కూడా నీకు సపోర్ట్ చేయాలని మనసులో ఉన్నా చెయ్యదు, చెయ్యలేదు. స్ట్రైక్ విషయంలో నువ్వు చాలా ఈజీగా బయటపడి ఉండొచ్చు, కానీ అన్నిసార్లు నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండదు. నీ అసమర్థతతో నువ్వు ఇంకొక్క తప్పు చేసినా సరస్వతి నిన్ను క్షమించదు, అలాగే నిన్ను సపోర్ట్ కూడా చేయదు. ఆ మరుక్షణం నిన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తొలగించటం, నువ్వు రోడ్డున పడిపోవటం రెండు ఒకేసారి జరిగిపోతాయి. నెక్స్ట్ జరగబోయేది అదే కదా డాడ్. వీణ లాంచ్ అయిపోయే ప్రోడక్ట్ ఎలాగో ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినా అవ్వకపోయినా మనం ఫెయిల్ అయ్యేలాగా చేస్తాం కదా రిషి. దాంతో అమ్మకి వీణ మీద ఉన్న నమ్మకం కాస్త మట్టి కొట్టుకుపోతుంది. అంతవరకు జరిగితే చాలు, మిగిలింది నేను చూసుకుంటాను. ఇలా మీరు నన్ను ఒంటరిదాన్ని చేసి టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు రిషి. మన మధ్య ఎన్నైనా ఉండొచ్చు, అలాగని దాన్ని ప్రోడక్ట్ విషయంలో టార్గెట్ చేయడం చాలా దారుణం. మావయ్య, ఇప్పుడు నేనేం చేసినా అది మన కంపెనీ నిలబెట్టడానికే కదా. అలాంటప్పుడు నా మీద కక్షలు సాధించడం ఎందుకు చెప్పండి? నువ్వు మా డాడ్ కాళ్ళు పట్టుకుని బ్రతిలాడినా మేము నిన్ను వదలం వీణా. మమ్మల్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. అంతేనా రిషి? వేరే మాట లేదా? లేదు. సరే, ఏం జరిగితే అదే జరుగుతుంది. మీరు చేయాలనుకున్నది మీరు చేయండి, నేను చేయాలనుకున్నది నేను చేస్తాను. ఏంటి, అర్థం కాలేదా? మీకు అర్థమయ్యేలా నేను చేస్తాను. మామయ్య గారు, చౌటలు పడుతున్నాయా? టెన్షన్ పడకండి మావయ్య, అంత తేలిగ్గా మీ నిజ స్వరూపాన్ని నేనెందుకు బయటపడతాను చెప్పండి.
నేను మీలాగా అనవసరంగా ఆవేశపడ్ను, అలాగని తొందరపడ్ను. కాకపోతే నన్ను నేను కాపాడుకోవడానికి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడతాను. ఈ పెన్ డ్రైవ్లో ఉన్న వీడియోతో మీరు నా దారి కడ్డు రానంత వరకు ఇవి బయటకు రాకుండా నా దగ్గరే సేఫ్గా ఉంటాయి. పొరపాటున నన్ను అందరి ముందు తక్కువ చేయాలని చూసినా, అందరిలో బ్లేమ్ చేయాలని చూసినా నేను మాత్రం చూస్తూ ఊరుకోను. కంపెనీలో స్ట్రైక్ చేయించింది మీరే అని అందరికీ రివీల్ అయిపోతుంది. దాంతో నేను కంపెనీ నుంచి వెళ్ళడం కాదు, అత్తయ్యే మిమ్మల్ని కంపెనీలో నుంచి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది. వద్దు వీణా, మనకి గొడవలొద్దు, కాంప్రమైజ్ అవుదాం ప్లీజ్. ఆ వీడియోలు అవి బయటికి రానివద్దు. నువ్వు ఎలా అంటే అలా, మేము నీ దారికి అస్సలు అడ్డురాము. ఇందాకేదో అన్నారే, అగ్నిపర్వతం పేలిపోతుంది అని. నా దారి కడ్డొస్తే నేను అదే అగ్నిపర్వతంలా మారి మిమ్మల్ని పేల్చేస్తాను. భూమ్. ఇంకా ఇక్కడే ఉన్నారే, నన్ను ఇబ్బంది పెట్టకుండా నా ప్రాజెక్ట్ పని చేసుకొనివ్వండి. వెళ్ళండి. నేను భాగ్యం స్టోర్ రూమ్లో బియ్యం కింద పడిపోయి ఉంటే ఎత్తి సంచిలో పోస్తూ మర్చిపోయాను. అంతేకాని నేనేది కావాలని చేయలేదు. మీరేం చెప్పినా వినే స్థితిలో నేను లేను. మీకు ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ ఇంట్లో నా విషయాల్లో మీరు అస్సలు కలగజేసుకోవద్దు. కనీసం మీరు నా వస్తువులు ముట్టుకోవడానికి కూడా నేను ఒప్పుకోను. శ్రీ, కీస్ దొరికాయి కదా, ఇక నువ్వు వెళ్ళు. ఇప్పటికే మీటింగ్కి లేట్ అయింది. అత్తయ్య, కీస్ ఇలా ఇవ్వండి. అత్తయ్య, అది పర్లేదమ్మా, మీటింగ్ అంటున్నాడు కదా. కంగారులో ఉన్నప్పుడు ఇలా జరిగితే ఎవరైనా ఇలాగే అంటారు. మన మాట వినరు, నమ్మరు. నేనేం బాధపడడం లేదు.